హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైతే నా యొక్క ఛానల్ని మొట్టమొదటిగా చూసినట్టయితే తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క వీడియోస్ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు ఎవరైతే ఫిన్టెక్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది దగ్గర బయోమెట్రిక్స్ అనేటువంటిది వాడుతుంటారు. సో చాలా కంపెనీస్ కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం లేదా పేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా మెయిన్గా ఏంటంటే సిఎస్సి లేదా మీ సేవా సెంటర్స్ కానివ్వండి, ఆన్లైన్ సెంటర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్స్ అనేటువంటిది మ్యాండేటరీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంత్రా కానివ్వండి, మార్ఫో, తర్వాత స్టార్టెక్ అని, అరాటెక్ అని, ఇలా అనేక రకాలైనటువంటి బయోమెట్రిక్స్ అయితే వాడుతున్నారు. సో మన దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుండి కూడా చాలామంది మంత్రా ఎంఎఫ్ఎస్ 100 కానివ్వండి, తర్వాత ఎవెల్యూట్ డివైజెస్, వైర్లెస్ డివైజెస్, అలాగే మంత్రా, తర్వాత మార్ఫో డివైజెస్ చాలామంది అయితే మన దగ్గర ఆల్రెడీ ఇప్పటికే పర్చేస్ చేసుకున్నారు. చాలామంది వాడుతున్నారు కూడా, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే, మనకు తెలిసింది ఒక 1 ఇయర్ కింద నుండి మనకు ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే కొంతమంది ఇంకా డబ్బులు తీసుకోవడానికి కానివ్వండి, ఇంకా కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా స్ట్రిక్ట్గా ఎలాంటి ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేకుండా కొన్ని మార్గదర్శకాలు చేయాలనే ఉద్దేశంతో L0 నుండి L1కి సంబంధించినటువంటి డివైజెస్ అందరికీ కూడా అప్డేట్ చేసుకోవాలి. కంపల్సరీగా L1 డివైజెస్ మాత్రమే వాడాలి అని 1 ఇయర్ నుండిగా చాలా రోజుల నుండి చెప్తూ ఉంది. అయితే కొంతమంది అయితే ఎప్పుడైతే ఎన్పిసిఐ మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఎప్పుడైతే మనకు జారీ చేయడం జరిగిందో అప్పటి నుండి కొంతమంది L1కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా చాలామంది ఇంకా అప్డేట్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే, ఎవరైతే ఇంకా L1 డివైజెస్ ఎవరైతే ఇంకా వాడట్లేదు, అంటే L0 డివైజెసే ఇంకా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు పెనాల్టీ అనేటువంటిది కూడా విధించాలనే ఉద్దేశంతో ఎన్పిసిఐ అనేటువంటిది గైడ్లైన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైతే మన రీటైలర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మన దగ్గర చాలా ఫిన్టెక్ సంబంధించినటువంటి రీటైలర్స్, మెయిన్గా సిఎస్సి డిజిటల్స్లో కానివ్వండి, తర్వాత ఇక్కడ మనకు స్పైస్ మనీ అని, తర్వాత పే వరల్డ్, పే నియర్ బై, ర్యాపిడ్ పే, ర్యాలీ పే, ఇలా అనేక రకాలైనటువంటి కంపెనీస్కి ఏఈపిఎస్, ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటిది ఎవరైతే ఏఈపిఎస్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా నీడ్. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళ కోసమే ఈ వీడియో. ఎప్పుడైతే మనం ఏఈపిఎస్ సర్వీసెస్ ఇవ్వాలని మనం అనుకుంటున్నామో, కంపల్సరిగా ఇంతకుముందు మీరు వాడుతున్నటువంటి ఈ పాత డివైజెస్ అన్నీ కూడా ఆల్రెడీ మన కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క L1 డివైజెస్కి అప్డేట్ కావాలని ఆల్రెడీ ఆ యొక్క కంపెనీలు అయితే వాళ్ళకు రీటైలర్స్కి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు LO డివైజెస్ కానివ్వండి, లేదా అంటే పాత డివైజెస్ ఎవరైతే మీరు వాడుతున్నారో ఇప్పటికే, సో మీరు కొన్ని మార్ఫో కానివ్వండి, ఎవెల్యూట్ అనేటువంటి అసలు డివైజెస్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. ఎందుకు వర్క్ చేయట్లేదు అని చాలామంది మా దగ్గర నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సార్ ఏంటంటే, మనకు L0 నుండి L1 డివైజెస్ అంటే అప్గ్రేడ్ కావాలనే ఉద్దేశంతో ఎవెల్యూట్ అయితే కంప్లీట్గా ఇప్పుడు వర్క్ చేయట్లేదు. క్లియర్గా చాలామంది ఇప్పటికే ఎవెల్యూట్ డివైజెస్ ఎవరైతే తీసుకుని ఉన్నారో అది వాళ్ళకు ప్రాబ్లం లేదు. ఎవరైతే ఇంకా పాత డివైజెస్ వాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫో కానివ్వండి, ఎవెల్యూట్ పాత ఒక 1-2-3 ఇయర్స్ కింద మీరైతే డివైజెస్ తీసుకొని ఇప్పటికి కూడా మీరు వాడుతున్నారో వాళ్ళకు పనిచేయట్లేదు ఆల్రెడీ. సో కాబట్టి మీరు ఈ డివైజెస్ని పక్కన పెట్టేసి మీరు L1 డివైజెస్ని తీసుకోవాలి. ఎవరైతే ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏఈపిఎస్ సర్వీసెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో, ఖచ్చితంగా మీరు ఏంటంటే L1 డివైజెస్కి అప్డేట్ కావాలంటే కొత్త డివైజెస్ మీరైతే పర్చేస్ చేసుకోవాలి క్లియర్గా. ఎందుకంటే ఆడి సర్వీస్ అప్గ్రేడ్ కోసం కేవలం L1 డివైజెస్ మాత్రమే మీరు కొనాలి. ఎప్పుడైతే మీరు LG డివైజెస్ కూడా కొన్ని బయట మార్కెట్లో, అమెజాన్లో కానీ కొన్ని ఎక్కడ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా జస్ట్ మీరు
సో మీరు ఎక్కడైతే L1 డివైజెస్ అయితే మీరు పర్చేస్ చేస్తారో అవి మాత్రమే వర్క్ చేస్తాయని క్లియర్గా మన గైడ్లైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు L0 నుండి L1కి అప్గ్రేడ్ కావాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క AEPS రిటైలర్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని కంపెనీస్ కూడా అదేవిధంగా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా మంత్ర MFS 100 కూడా వాడుతున్నారు. మంత్ర అనేటువంటిది సో మన ఇండియాలో దగ్గర దగ్గర 60 to 70% కూడా మంత్ర డివైజెస్ వాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ మంత్ర డివైజెస్ అనేటువంటిది ఎందుకంటే అతి తక్కువ రేట్లో రావడం వల్ల చాలామంది దీన్ని వాడడానికి యూజ్ చేస్తుంటున్నారు. సో ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీకు చాలామంది ఈ యొక్క మంత్ర డివైజెస్ మన దగ్గర చాలామంది డివైజెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కూడా. మెయిన్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు ఓటీజీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఓటీజీ అనేటువంటిది సక్రమంగా పనిచేయకపోవడం, తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మనం పిన్ ప్లగ్ చేస్తామో ఇన్ప్లగ్ చేసే టైంలో చాలా సమస్యలు వస్తున్నాయి సార్ అని చాలామంది రావడం, లేదా మనం ఓటీజీ కనెక్షన్స్ చేంజ్ అయ్యే డివైజెస్ను మనం చేంజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు కొత్త డివైజెస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో బెటర్ చాయిస్ ఏంటంటే ఒక ఆప్షనల్గా నేను మీకు చెప్తున్నాను అందరికీ. సో మీరైతే వైర్లెస్ డివైజెస్కి ప్రాముఖ్యత ఇవ్వండి. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ, ఎందుకంటే మనం ఒక 2-3 వేల రూపాయల కోసం ఆలోచిస్తాం, కానీ మనకు ఒక్కసారి ఓటీజీ అనేటువంటిది ఫెయిల్ అయిందంటే మన యొక్క 20-30 వేల రూపాయలతో కొనుక్కున్నటువంటి ఫోన్లో ప్రాబ్లమ్స్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది ఛార్జింగ్ రాకపోవడం కానివ్వండి, తర్వాత ఓటీజీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఓటీజీ కనెక్షన్కి ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి సో మీరైతే ఎవరైతే ఈ యొక్క ఇంకా నేను ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి లేదా AEPS అనేటువంటిది రన్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఎవల్యూట్ అనేటువంటి డివైస్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత బెటర్ దెన్ చాస్ట్ మీకు మార్ఫో అని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత థర్డ్ ఎరాటెక్ ఉంది, తర్వాత ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. వాటితో పాటుగా మనకు థర్డ్ 4 ఆప్షన్ కింద మనకు మంత్ర అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనకు క్యాప్చర్ అనేటువంటిది టైమింగ్ అనేటువంటిది కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని డివైజెస్కి ఎక్కువ కావడం, క్యాప్చర్ టైమింగ్ అనేటువంటిది తక్కువ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో నేను ఇప్పటికైతే వాడుతున్నటువంటి డివైజుల్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఎవల్యూట్, తర్వాత మార్ఫో తీసుకోవచ్చు, తర్వాత స్టార్టెక్ కూడా ఉంది. సో ఇది జస్ట్ 5 సెకండ్స్లో క్యాప్చరింగ్ అనేటువంటి జరుగుతుంది. మన మంత్ర డివైజెస్లో దగ్గర మనకు 10 సెకండ్స్ వరకు కూడా మనకు క్యాప్చర్ టైమింగ్ అనేటువంటిది పడుతుంది, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో మీరు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, నాకు సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు ఎవల్యూట్కు ప్రాముఖ్యత ఇవ్వండి. చాలా నేనైతే 2 ఇయర్స్ నుండి ఎవల్యూట్ వాడుతున్నా, చాలా కన్వీనియంట్గా ఉంది. దీంతో పాటుగా నాకు కంపల్సరీ అంత బడ్జెట్ పెట్టుకోలేను, నేను తక్కువ బడ్జెట్లో నాకు కావాలనుకుంటే మీరు మార్ఫో లేదా స్టార్టెక్ డివైస్ తీసుకోండి. తర్వాత మీరు లేదు ఇంకా తక్కువ డివైస్లో నాకు కావాలి అనుకుంటే 200-300కి ఇంకా తక్కువ వస్తే పర్లేదు నాకు అంటే మనకి ఈ 3-4 డివైజెస్కి వేరియేషన్ ఏం లేదు, జస్ట్ 500-200లో డిఫరెన్స్ రేట్లో ఉంటుంది అంతే. సో మీరు ఫస్ట్ ఏ డివైస్ తీసుకున్నా మీకు నచ్చిన డివైస్ తీసుకోండి, కానీ దీని క్యాప్చరింగ్ టైమింగ్ ఎంత అనేటువంటిది ఒకసారి మీరు తెలుసుకొని మీరు డివైస్ తీసుకోండి. సో కొన్ని డివైజెస్లో 5 సెకండ్స్లో క్యాప్చరింగ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇంకా కొన్ని డివైజెస్ చూసినట్టయితే 5 సెకండ్స్ వరకు కూడా క్యాప్చరింగ్ అనేటువంటిది అవ్వట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఒక్కరు వేస్తే పర్లేదు, కానీ AEPS సర్వీస్ దగ్గర ఏంటంటే ఆధార్ ఎన్బుల్డ్ పేమెంట్ రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఒకరి ద్వారా ఒక లైన్ అనేది ఉంటుంది కొన్ని ఏరియాలలో అయితే. అంటే తొందర క్యాప్చర్ కావాలి, వాళ్ళ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేయడంలో క్యాప్చరింగ్ టైం అనేటువంటిది ఇక్కడ ఒక 5 సెకండ్స్లో తేడా, 10 సెకండ్స్లో తేడా ఉంటుంది. కాబట్టి మీరు 5 సెకండ్స్లో ఏదైతే కంప్లీట్ అవుతుందో అలాంటి బయోమెట్రిక్ అయితే మీరు చూస్ చేసుకోండి. సో ఇది ఒక అప్డేట్ అండి. సో మనకు చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే మీరు కంపల్సరీగా L1 డివైస్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాప్చరింగ్ టైం ఏది ఎన్ని సెకండ్స్లో అవుతుంది అనేటువంటిది చూసి మీరు ఒక డివైస్ తీసుకోండి అనేటువంటి ఒక సలహా అంతే. సో ఎందుకంటే ఇప్పటికే చాలామంది మన దగ్గర నుంచి ఎవల్యూట్ డివైజెస్ కానివ్వండి, తర్వాత మార్ఫో డివైజెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నవి, అలాగే స్టార్టెక్ డివైజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకు వచ్చేవి
L1 డివైజెస్ మంత్రా కూడా ఆన్ స్టాక్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి, సో ఇంకా ఎవరికైనా మీకు డివైజెస్ కావాలనుకుంటే కంపల్సరీగా నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కాల్ చేసి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ అవసరం ఉందో దాన్ని తీసుకొని ఆడి సర్వీస్ ఉన్నటువంటి డివైజెస్ మాత్రమే తీసుకోండి. సో చాలామంది ఈ తెలిసినటువంటి డివైజెస్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేదా ఆడి సర్వీస్ కానివ్వండి, తెలిసిన వాళ్ళ L1 దగ్గర డివైజెస్ మాత్రమే వచ్చిందా అనేటువంటిది తెలియక L0 డివైజెస్ తీసుకొని ఆన్లైన్ సైట్స్లో తీసుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి, సో మీకు ఎక్కడైనా తీసుకోండి, మన దగ్గరే తీసుకోవాలనేది ఏం లేదు. మీరు ఎక్కడ తీసుకున్న ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నట్టయితే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే డివైజెస్ ఇచ్చినారో వాళ్ళు అప్గ్రేడ్ అయినటువంటి L1 డివైజెస్ మాత్రమే మనకు పనిచేస్తాయి. సో చాలామంది మన దగ్గర కూడా చాలామంది సార్ మళ్ళీ ఇప్పుడు ఏ డివైస్ తీసుకోవాలి, ఈ యొక్క డివైజెస్ ఎందుకు పనిచేయట్లేదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి, సో మనకు ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు స్టాక్లో కావాలి అనుకుంటే ఇంకా తక్కువ ప్రైస్లో వేరే దగ్గర వస్తుంది అనుకున్నా మీరైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ తీసుకున్నా మనకు L1 డివైజెస్ మాత్రమే తీసుకోండి. జూన్ 30 తర్వాత అయితే ఇంకా కంప్లీట్గా ఏ డివైజెస్ కూడా పనిచేయకపోవచ్చు అని అంటున్నారు. ఎన్పిసిఐ క్లియర్గా చెప్తుంది. ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం క్రింద నుండి కూడా మీరు అప్గ్రేడ్ కావాలి, L1 డివైజెస్ మాత్రమే వాడాలని చెప్తున్నారు. సో ఇంకా కూడా దాన్నే డివైజెస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు మాత్రం పెనాల్టీ కూడా వేయాలి అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి, ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక 100, 200 ఇట్లా పెనాల్టీ పడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైతే ఇంకా నేను ఈ యొక్క డివైజెస్ చేంజ్ చెయ్యను అనుకుంటే మీకే ఇబ్బందులు అవుతాయి కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా మీరు L1 డివైజెస్కి అప్గ్రేడ్ కావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొత్త డివైజెస్ తీసుకొని మీరు ట్రాన్సాక్షన్ హ్యాపీగా చేసుకోవాలి. ఇది చాలా సెక్యూర్గా ఉన్నటువంటి ఈ డివైస్ కాబట్టి L1 డివైస్ అనేటువంటిది చాలా సెక్యూర్డ్ డివైస్. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది కొన్ని ఫ్రాడ్స్ జరగడం, వేలి ముద్రల్ని కూడా సిలికాన్ వేలి ముద్రలతో కూడా చాలామంది ఇట్లా కొన్ని ఫ్రాడ్స్ జరిగినటువంటి ఉద్దేశంతో ఇంకా స్ట్రిక్ట్గా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క L1 డివైస్ అయితే మనకు తీసుకురావడం జరిగింది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఏ డివైస్ మీరు వాడినా AEPS సర్వీసెస్ కానివ్వండి, ఇంకా ఏ ఫింగర్ ప్రింట్స్ సంబంధించినటువంటి ఏది డివైస్ వాడినా కంపల్సరీగా L1 అప్గ్రేడ్ ఉన్నటువంటి డివైజెస్ మాత్రమే వాడాలి కంపల్సరీగా. సో ఎవరైతే ఇంకా L1 కాకుండా L0 ఎవరైతే ఇంకా వాడుతున్నారో వాళ్ళకు కూడా పెనాల్టీ అనేటువంటిది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో మీకు అందుబాటులో ఉన్నటువంటి డివైజెస్ తీసుకోండి, ట్రాన్సాక్షన్ చేయండి. సో హ్యాపీ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందర్స్ కూడా మీరు ఇంకా ఎవరైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.